దెబ్బ మీద దెబ్బ ఐఎన్డిఐఏ కూటమికి. యూపీఏని ఐఎన్డిఐఏ కూటమిగా మార్చి దాన్ని ఇండియా అని జనం అనుకుంటారు కాబట్టి తామే గెలుస్తాం అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో పొత్తు ప్రసక్తి లేదని, కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఒకవైపు మమతా బెనర్జీ ప్రకటించిన కొద్దిసేపటికే పంజాబ్ ముఖ్యమంత్రి మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎన్నికైనటువంటి మాన్ కాంగ్రెస్తో పొత్తు ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి 13 పార్లమెంట్ స్థానాల్లోనూ తామే పోటీ చేస్తామని, కాంగ్రెస్కి ఇక్కడ ఇస్తే అది వృధా అయిపోతుందని ఆరోపించారు. వరుసగా మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీట్లు కూడా ఎక్కువే ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ క్రిందసారి 4 పార్లమెంట్ స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అయితే ఆ తర్వాత ఈ మధ్యనే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడుచుకుపోవడం, అటు సిద్ధు గొడవ, మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ మధ్యలో వీళ్ళు తీసుకొచ్చి ఇంకో ముఖ్యమంత్రిని పెట్టి ఈ ముగ్గురి చిచ్చు మధ్యలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. ఫైనల్గా రాహుల్ గాంధీ ప్రయోగాలు సర్వ విఫలమైనాయి. దాని ఇంపాక్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏముంటుంది, మొత్తం పార్లమెంట్ స్థానాలకి ఒంటరిగా పోటీ చేస్తామంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ 2/3 తమకి ఇయ్యమంటుంది. అంటే 70-30% వాటా కావాలంటుంది. అంటే 70% మేము పోటీ చేస్తాం, క్రిందసారి పార్లమెంట్ స్థానాలు మాకు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఈ దఫా కూడా మేము పోటీ చేస్తాం అంటుంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 70-30 చేద్దాం కాబట్టి 70 మేము చేస్తాం, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలిచాం కాబట్టి 30 మీరు చేయమంటుంది. అందుకు కాంగ్రెస్ అంగీకరించట్లేదు. ఎందుకంటే క్రిందసారి 13లో 4 ఆమ్ ఆద్మీ పార్టీ పోను, మిగతా అన్నీ వాళ్ళే గెలుచుకున్నారు. 9 గెలుచుకున్నటువంటి వాళ్ళం ఇప్పుడు అది సిట్టింగ్లు ఎందుకు వదిలేసుకుంటా ఉంటుంది. ఈ క్రైసిస్ వలన ఇప్పుడు అక్కడ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. వరుసపెట్టి 2 చోట్ల ఐఎన్డిఏ కూటమిలో చీలికలు 1/1 వచ్చినాయి.